ఏంది బయలుదేరేటప్పుడు తుమ్ము వచ్చింది రాజు? అంత చక్కగా రెడీ అయితే నన్ను చూసి తుమ్ముతుంది. ఏమన్నా కాసేపు ఆగి వెళ్దామా లేదా బయలుదేరుతామా? అలాంటి నమ్మకాలు ఎందుకు మనకి చెప్పు. ఏదో నవ్వు వచ్చింది కానీ అదే రోడ్డు మీద ఎవరన్నా ఏదైనా సందర్భాన ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు తుమ్మాలా? ఈ సచ్చినోడు ఏంద్ర ఇప్పుడు తుమ్మాడని అనుకుంటారేమో. అదే కాదు. సరేనండి, చిన్న పని మీద అయితే పేటకి వెళ్తున్నాం. ఏ పేట? చిలకలపేట ఉంది, నసరాపేట ఉంది. నసరాపేట వెళ్తున్నాం. కోళ్ళు ఉన్నాయి కదా, కోళ్ళు దానా కానీ అలా నీ దానాకి పిల్లల దానాకి డ్రై ఫ్రూట్స్ తీసుకొద్దాం పిల్లలకి. కేవలం వాటి కోసమే కాదులే, ముఖ్యమైన పని ఉండేలే దానికోసం వెళ్తాం. ఆ పని చూసుకొని వచ్చేద్దాం. చూసుకొని వచ్చేటప్పుడు పిల్లలకి కోళ్ళకి దానా అన్ని తీసుకొని వద్దాం. మరి ఓకే సరేనా? వెళ్ళేద్దాం కదా. అలానే మీ ఛానల్లో నానిరాజు వీడియోస్లో వస్తుంది. ఛానల్లో శాలరీ ఎంత పడుతున్నాయి రాజు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సాయంత్రం చదువుతాం మరి. ఖచ్చితంగా చదువుదాం. సరేనా? పిల్లల్ని అమ్మ కూడా వదిలిపెట్టి వచ్చా. ప్రేమ మా విద్యమేమో విజయవాడ వెళ్ళారంట. మా తమ్ముళ్ళు వెళ్తున్నారు కదా. ఇంకా అంతా కరువు వచ్చినట్టే. ఇంకా వ్యవసాయం పనులు, మొక్కజొన్న పనులు మొత్తం అయిపోయినాయి కదా. ఇక్కడ ఏం పనులు లేవు. మనకున్న 2 పనులు, సొంత పనులు వచ్చినాయి. ఆ 2 పనులు కంప్లీట్ చేసుకొని మనం విజయవాడ వెళ్ళి వచ్చాం కదా. దేవుడు మళ్ళీ ఇంకో పని రావాలని కోరుకుందాము. సరే, తప్పకుండా ఏదో ఒకట. కష్టం చేసే వాళ్ళకి పని కొంచెం ఎడమైనా కానీ లేట్ గా దొరికిద్ది. లేట్ గా దొరికినప్పుడు తొందరగా చేస్తాం. లేకపోతే నేనన్నా మామూలు వినకుండా, ఇంతకుముందు వినకుండా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు కూలి పనికి పోయిన రోజులు కూడా ఉన్నాయి. అంతగా కావాలంటే ఆ పనికైనా పోవచ్చా? నువ్వు మిరగాలు పోతావా? పిల్లల్ని చేస్తావు మరి. ఈసారి ఎప్పుడు చూసుకున్నావు? బాగుంది. మిరపతే ఎలాగుంది? మీషోలోనా? దీని జాకెట్ కుట్టించుకోలేదు కదా నువ్వు? ఇది బాగుంది రాజు. అబ్బా, 250 రూపాయల కోసం వచ్చిందా నీకు సేవింగ్? ఈ చీర ఎంత? ఇది 250, 300 పడింది మీషో కొరియర్ లో. అదేలే, జాకెట్ కుట్టించుకుంటే ఇంకెందులే బొక్క అని చెప్పి ఈ జాకెట్ కలిసింది కట్టుకున్నా. సరేలే, బయలుదేరా. ఎండ పడుతుంది. సరే బాబా, డిమార్ట్ షాపింగ్ చేద్దాం. అబ్బో సరే. రా, గంట కొడుతుంది, బయలుదేరదాం. ఎంత? 11 లేదు, ఒక 11 ముందే కొట్టి. సరే, ఎక్కు. మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది నర్సరాపేట వచ్చే ముందు ఒక 2 రోజుల ముందు చెప్పండి అన్న, మేము మీట్ అన్నారు. మేము సడన్గా అనుకోకుండా బయలుదేరుతున్నాం. ఈసారి పిల్లలతో ఉన్నప్పుడు గట్టిగా మన సబ్స్క్రైబర్స్ కోసమే బయలుదేరు. సరే, బయలుదేరదా? డబ్బులు పర్స్ అన్నీ ఉండాలి. చలో, నర్సరాపేట. ఇప్పటికీ కారు మించానండి వచ్చింది. మా ఆయన తాగుతూనే ఉండవు. ఏం తాగుతున్నావు? లెమన్ జ్యూస్లే. ఇప్పుడు ఎక్కడే కదా వచ్చింది, కారు మించే కదా. చూడగానే తాగాలనిపించింది, 10 రూపాయలేగా. స్కూల్ నేను చదువుకున్న స్కూల్ ఇదేనండి, రాజకుమార్ కూడా. 1 సంవత్సరం చదువుకున్నావా నువ్వు? 7 నెలలు చదువుకున్నా. సార్ గట్టిన వచ్చా అని చెప్పి బడికి వెళ్ళి కూడా చదువుకున్నా. నేను 9th దాకా చదువుకున్నా. చూపి స్కూల్ బ్యాక్ సైడ్. అదిగా మా చిన్నాడు స్కూల్ ఇది. మా విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది. ఇంకేం కావాలి? శనగపిండా?
పిండి తీసుకుని బయలుదేరతా. ₹97 ఇవి. ఎవరు ఉండరు ఆ కవర్ తీసుకొని నీకు ఎంత కావాలో అంత తీసుకొని వెయిట్ వేయించుకోవడం మేడ. పాకేజ్ తీసుకుంటే అది 100 గ్రాములు తీసుకో. తీసుకున్నావా పల్లీలు అటువంటి ఇంటికి ప్యాక్ చేసినవి ఉంటాయి ఇక మళ్ళీ కాట అయిపోయడం ఇక ప్యాక్ చేసినవి ఉంటాయి తీసుకో. ఇంకేం కావాలి పల్లీలు అటు ఉండేవా పా తీసుకో అటు పోండి. ఏంది అయ్యో పల్లీలు లేడే 2 కేజీలు ఎందుకు కేజీ కవర్ తీసుకో. భారీ బిల్ అయింది. రాయి చూడండి మొయిల కాలం మోసుకొస్తుంది. ఆ పిల్లల కోసం పిండి వంటలు చేయడానికి చక్రాలు ఏంటి కేవలం 2 వస్తువుల కోసం వచ్చాం. ఒకటేమో కొబ్బరి నూనెకి, రెండోదేమో పౌడర్ డబ్బాకి. ఆ 2 కాకుండా చివరికి 10 ఐటెంలు అయినాయి. బెల్లం అని, శనగపప్పు అని, కందిపప్పు అని చెప్పేసి మళ్ళీ శనగపిండి అని ఎన్నెన్నో తీసుకుంది. ఇంటిపై నాకు శాలరీ చెబుతా రాజ్కుమార్ చెప్పింది. రాజ్కుమార్ శాలరీతోనే అంటే రాజ్కుమార్ అని నడిపించేది కుటుంబ సరుకులు మొత్తం బాధ్యతలు అన్నీ. అది ఏనా అల్లం చిన్న పది తీసుకున్నావుగా క్వాలిటీలు మామూలు లేవు. అల్లం కూడా తీసుకున్నావుగా బయలుదేరుతాం మరి. ఇంకా మరి ఇంకా బిర్యానీ తిన్నావు, షాపింగ్ చేసావు డీమార్ట్లో. పుచ్చకాయ ఛాలెంజ్ చేద్దాం మరి. ఇంటికి తీసుకుపోయి పుచ్చకాయలు మరి ఇంకేది కోళ్ళు కాసిన మందులు తీసుకుని పోదాం మరి. అండి సరుకు మొత్తం తీసుకోవడం అయిపోయింది. అలానే కోళ్ళకి ఇంకా మందులు కూడా తీసేసుకున్నాము. రాజీ పెద్ద పుచ్చకాయ తీసుకుంది పిల్లల కోసం 6 కేజీలు. నాన్ స్టాప్ ఇంటికి వెళ్ళిపోవడమే. వెళ్దామా? ఎంతగా పుచ్చకాయ? ఏం ₹50 కేజీ. అంత కేజీ ₹30 కాడికి 6 కేజీలు తీసుకున్నాం. రాజే ముగ్గురు పిల్లలు తీసుకున్నాం. ఒక చెప్పులు 3 జతలు. పెద్దోడికేమో ఫ్రాక్స్ తీసుకున్నాం ఇలాంటివి. పిల్లలకేమో సుహాస్ చివరి చిన్నవాడు కూడా తీసుకున్నాం సుహాస్ గారికి. అలానే సుహాసినికి ఇలాగా 3 రంగులు 3 రకాలు. ఓకే ఈరోజు నర్సరాపేట షాపింగు రూపాయి అనుకుంటే ₹10 అయినాయి. సరే బయలుదేరదాం మరి. జాగ్రత్త చూసురా. అది నీ కాడ పెట్టుకుంటా పుచ్చకాయ. చెప్పులు దీంట్లో పెడతాం మరి. చెప్పులు దీంట్లో పెట్టు. కాయ ఆడ పెట్టుకో. నీ ఉండకుండా ఆడబోయితే అట్ట వాళ్ళకొని పెట్టక. మొహం ఎప్పుడు చెట్లు ఎత్తా ఉంటావు. కానీ వెళ్ళన్నా. పుచ్చకాయ దాంట్లో పెడితే ఇంకా నా పుచ్చకాయ పగిలిపోయింది. వెళ్దామా? ఓకేనండి షాపింగ్ చేయడం అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా బిలాల్ దమ్ బిర్యానీ పాయింట్లో రాజ్కుమార్కి దమ్ బిర్యానీ ఇప్పించేసి భోజనం చేసేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. అంతేనా రాజే? వెళ్దాంపా. బిలాల్ బిర్యానీ పాయింట్ వెళ్దాంపా.
బండి అటు పెట్టింది కదా. ఏంది చికెన్ బిర్యానా ఫ్రై బిర్యానీ కదా తీసుకోమప్ప. ఓకే అండి ఇంకా బయలుదేరుతాం. సరే ఇంటికి వెళ్ళి నాకు చూద్దాం ఏం తీసుకున్నాను అని చెప్పేసి. నర్సరీపేట నుంచి ఇంటికి వచ్చేసాము. ఒక పావు గంట అవుతా ఉంది. రాగానే కోళ్ళని బయటకు వదిలిపెట్టాను కాసేపు ప్రశాంతంగా గాలి పోసుకుంటాయి అని చెప్పేసి మెల్ల అంతా తిరుగుతా హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే ఉదయం నుంచి కప్పెట్టాం కదా, వాడు కొంచెం చేదరగా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రీగా ఉంటాయి. సరేనా? తర్వాత రాజకుమారి అసలు ఏమి తీసుకుందా ఏందా, నర్సరీపేట షాపింగ్ ఏందా మొత్తం తెలుసుకుందాం. ఒక 6 కేళ్ళు పుస్తకాలు కూడా తీసుకొచ్చాను. అమ్మని వాళ్ళ కొడుకు పెట్టింది. అలానే చెప్పులు కూడా తీసుకున్నాను చీప్గా. ఒక 3 జతలు తీసుకున్నాను, చాలా తక్కువగా వచ్చినాయి. 3 జతలు 350, 150. పెద్దోడిది 50, చిన్నోడిది 50, సువాసినిది 50. ఫ్రాక్స్ బాగున్నాయి, చూద్దాం. పొద్దుగా త్వరగా మళ్ళీ వంట పిల్లల కోసం చేయాలిగా. అలానే రాగులు మేము నానబెట్టి దాని ప్రాసెస్ ఉంది, మేము నెక్స్ట్ వీడియో చూపిస్తాను దాని గురించి. పిల్లల కోసం ఒక ఉగ్గు తయారు చేస్తుంది రాజకుమారి. త్వరగా చూపిమా రాజకుమారి. ఏనంట అయ్యగారు పొడ డబ్బా ఫస్ట్ అసలుకి పెద్ద బాబుకి స్నాక్స్ లేవులే అని చెప్పేసి మొన్న చేసిన క్యారెట్ బీట్రూట్ అంటే బీట్రూట్ చక్రాలు అయిపోయినాయి కదా, మళ్ళీ ఈసారి క్యారెట్ చక్రాలు చేద్దాంలే. క్యారెట్ బీట్రూట్ తెచ్చా మళ్ళీ బీట్రూట్ చక్రాలు. సరే నెక్స్ట్ వచ్చింది ఏ చెయ్యి, నెక్స్ట్ వీడియో చూపిద్దాంలే. కానీ పొర డబ్బా నూనె డబ్బా కోసం పోతే ఇన్ని సరుకులేని ఏ సరుకులు తీసుకొని చూపిస్తాం. మొత్తం కూడా అంతే చెబుతాను. ఒక నెల దాకా కదిలిచ్చే పని లేకుండా అయ్యో 1 కేజీ ఇయ్యో 1 కేజీ తీసుకొచ్చాం. పక్కన పెట్టు కానీ ఓపెన్ చేయొద్దులే. కానీ నాన్న పక్కన అంటారా మీరు? త్వరతో చేసేమో ఈ కవర్లో ఫస్ట్ ఈ కోళ్ళకి సంబంధించిన మందులు అండి. అరుగుదలకి, తర్వాత బలానికి, జలుబులకి, వ్యాక్సిన్లు అలాంటి. తర్వాత వచ్చేసి సబ్జాలు రాత్రిపూట తాగుతా ఉన్నాను, చాలా మంచిది సలవ. ఓకే సబ్జాలు. నెక్స్ట్ పాప్కార్న్ ప్యాకెట్లు. అవి అంటే పిండి వంటలోకి అవి వాడితే బాగా కొంచెం టేస్ట్గా ఉంటాయి. ఈ రాజు వాడిద్ది. తర్వాత కోళ్ళకి రాజీకి ఇద్దరికి. ఓకే కేక. నానా పక్క రండి నాన్న మీరు. సుహాసిని ఇనికి రండి. ఒక కేజీ తీసుకున్నాం శనగపిండి. అబ్బాయికి చక్రాలు చేద్దాం అనుకుంటున్నాం కదా, స్నాక్స్కి 2 కేజీలు శనగపిండి. ఇవి కూడా విడిగా తీసుకోవాల్సింది. సరేక ఏమైందిలే. కొబ్బరి నూనె. పారాసెటమాల్ కాదు, పారాసెటమాల్ అంటే అది ఒక జ్వరం బిళ్ళ. పారాషూట్ అది. మళ్ళీ దాన్ని చూసి అది కాదు ఇది కాదని నీకేమో తెలియదు. తెలిసిన వాళ్ళేమో అది కాదమ్మా రాజమ్మ అనుకుంటా, ఏంటి రాజు అది పారాసెటమాల్ అనా ఇది అంటారు కామెంట్. అందుకని చెప్పు నెక్స్ట్. నేను చెప్పను ఇంకా. పిల్ల డల్ అయిపోయింది. అలాగే డల్ అయిద్దండి మీ కామెంట్లకి, నెగిటివ్ కామెంట్ పెట్టినప్పుడు. అందుకని చెప్పేసి తెలిసింది చెప్పు రాజు అన్న. తర్వాత వచ్చేసి శనగపప్పు, శనగుండ్లు అయ్యి పడేసినాయి పక్కన పెట్టినాయి. ఇల్లు ఎందుకు అడుగుతారు, బాత్రూమ్లు కడిగేది. సరే నేను వాష్రూమ్ కోసమే కొనకొచ్చాను. అది బ్లీచింగ్ పౌడర్ కోళ్ళ రూమ్లో చల్లడానికిలే, బ్యాక్టీరియా అవన్నీ చనిపోవడానికి. కోళ్ళు ఎందుకు తింటాయి, పిచ్చి పడి తింటాయి. పడు అది పక్కన పెట్టు.
అది కాక మెట్లు కూడా బాగలేవు కూలు నెక్స్ట్ 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 కానీ ఫస్ట్ నేను చిన్నోడికి చెప్పులు చిన్నయ్య చెప్పులు బుడ్డయ్య చెప్పులు నిన్న నా చెప్పులు వేసుకుంటున్నాడు బావా నైట్ టైట్ కొన్ని కొంచెం సరిపోయిందా టైట్ కొన్ని కొంచెం అంతనే ఉండాలి మరీ టైట్గా ఉండేది లూజ్గా ఓడ కొట్టుకుంటాడు సోసరి పక్కలే సరే ఉంచుకో పక్కన పెట్టు నీ కొడుకుని నీ చిన్న కొడుకుని శ్వాసని కూడా ఉంటాయి మట్టి చేసుకుని వచ్చారులే పిల్లలు కానీ శుభ్రంగా వేడి నీళ్ళుగా పెట్టి స్నానాలు పోసి కొబ్బరి నూనెలు పౌడర్లు కాటికలు పోసి ఉయ్యాల్లో నిద్రపోతారు చక్కగా సాజుబా వాడు కూడా తెంపు అటు తెగదు చెప్పులు ఫ్రాక్స్ తెగిపోతాయి అలా వైర్లు లాగితే ఇడురా సాసు సరే కానీ అవి తినే కాదు కానీ లేరా బొట్టాబ్బే చెప్పులు చూద్దాంలే సువాసన చెప్పులు కూడా బాగున్నాయి రంగు రంగుగా ముందు వాడికి అయ్యే గుడ్ బ్యాడ్ బాయ్ అంటారు నిన్ను రాజు పడేస్తా నీకు శ్వాస ఇవ్వండి పిల్లలతో మాకు ఇట్నే ఉంటుందిలే సరదాగా చిన్నప్పుడు కూడా నేను అంతే చిన్నదాని పెద్ద అడుగుతా ఉంటాను వాడు కూడా పెద్ద వేసుకోకుండా చెప్పులు వెనక్కి తిరిగింది పుచ్చకాయ లాగు చిన్న షాపింగ్ లో అన్నమాట ఎలాగుందో ఈ వీడియో కంపెనీలు చెప్పండి అలానే మంచి ఎదగలుగుతాం మీ అందరికీ బై బై. తర్వాత వచ్చేసి రాజకుమారి శాలరీ గురించి నెక్స్ట్ వీడియోలో చదువుతాను, ఎందుకంటే రాజకుమార్ శాలరీతో ఇవన్నీ తీసుకొచ్చింది, అసలు ఎంత పడుతున్నాయి ఏందని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సరేనా? వీలు కుదరలేదు ఈరోజు.